కట్ట రెండు అంచులు సమానంగా కడదాం, మధ్య భాగం లావు రాకుండా. చేరుబడే వైపు పావు భాగం దూరం. తర్వాత వెంటనే మధ్యలో ఏమాత్రం లేట్ చేయకుండా చేరు ఉన్నవైపు అర్ధభాగ దూరం, చేరు ఉన్నవైపు అర్ధభాగ దూరం. అప్పుడు మీకు అక్కడ కాస్త అడ్జస్ట్మెంట్ దొరుకుతుంది, మట్టి కనపడతానే ఉంటుంది. తర్వాత ఎంబడి ఎక్కువగా మధ్యలో లోడ్ చేయకుండా చాలా వేగంగా స్కేల్ వైపు పడే వైపుకి మళ్ళా. స్కేల్ పడిపోద్ది. స్కేలు పడే వైపు పావు భాగ దూరము, స్కేలు ఉన్న వైపు అర్ధ భాగ దూరము. స్కేలు పడే మూమెంట్లో మళ్ళీ పావు భాగం స్కేలు వైపుకి వచ్చే అలాగ లోడ్ అయిపోద్ది. అప్పుడు కట్ట లోపల సమాంతరంగా వస్తుంది. ఇంకా డోర్ లేపే మూమెంటు, బండి కదిలే మూమెంటు, అలా కదిలాక డోరు వదిలేయాల. బండి కదిలికి డోర్ వదిలేయాల, లేకపోతే కట్ట మీద డోరు నిలబడిపోయి మళ్ళీ కట్టని వెనక్కి రిటర్న్ లాక్కొని వస్తుంది. అది కట్ట సమానంగా వస్తుంది, రెండు అంచులు. మధ్యలో ఎంత మాత్రం కూడా లేట్ చేయకుండా సైడ్ మారిపోవాలి. రెండు సాలుకి పెద్ద టైరు చిన్న టైరు సమాంతరంగా వెళ్ళాలి. గడ్డి కట్టలు కట్టే విషయంలో పవర్ స్టీరింగ్ బండ్ల కన్నా మాన్యువల్ స్టీరింగ్ బండ్లు చాలా సేఫ్టీగా కట్టుకోవచ్చు. ఒకే స్టెప్, ఈ దారి మొదలు పెట్టివా ఆ దారి వెళ్ళి ఈ దారికి వచ్చిమా, ఈ దారి మొదలు పెట్టివా ఆ దారికి వెళ్ళి ఈ దారికి వచ్చినవా. చేతులు నొప్పి కూడా తక్కువ. మాన్యువల్ స్టీరింగ్ వల్లే బాగా కట్టవచ్చు. పవర్ స్టీరింగ్ వల్ల చాలామంది సెంటర్ పాయింట్లో పెట్టి బండిని లెఫ్ట్ రైటు ఆ ముడ్డి కొద్దిసేపు ఈ ముడ్డి కొద్దిసేపు అన్నట్టుగా తిప్పుతూ ఉంటారు. అట్లా గడ్డి కట్ట సాధారణ రాదు. ఈ లెక్కలో కట్టుకోండి. ఎక్కువగా కొత్త వాళ్ళ కోసమే చేస్తున్నా ఈ వీడియోలు, ఆదరించండి.